నమస్తే, నేను మీ లాయర్ గణేష్. కంప్లైనెంట్, అక్యూజ్డ్ వాళ్ళిద్దరి కొరకు నేను ఈ వీడియోలో వివరించాలనుకుంటున్నాను. ముఖ్యంగా ఇక్కడ కంప్లైనెంట్ ఎవరు, అక్యూజ్డ్ ఎవరు? కంప్లైనెంట్ అనే దగ్గరకు వచ్చేటప్పుడు కంప్లైనెంట్ అంటే విక్టిమ్ అంటే సఫరర్ అంటే బాధితుడు ని కంప్లైనెంట్ అంటారు. ఇక్కడ ఒక ఇద్దరి మధ్య ఒక తగాద, ఒక గొడవ జరిగినట్లయితే అప్పుడు ఆ గాయపడే వ్యక్తిని విక్టిమ్ అని చెప్తారు. ఆ గాయపడే వ్యక్తే తనకు తాను స్వయంగా లేకపోతే ఎవరి సహాయం బట్టో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఆ పర్సన్నే కంప్లైనెంట్ అంటారు. అయితే ఎవరి మీదైతే పలానా వ్యక్తి కొట్టారు అని చెప్తారో ఆ కొట్టిన వ్యక్తిని అక్యూజ్డ్ అని అంటారు. సో ఈ అక్యూజ్డ్ అంటే ఏంటి అర్థం? ఎలిగేషన్ అంటే నింద మోపబడిన వ్యక్తి. ఇక్కడ కొట్టారు అని చెప్తున్నారు, కొట్టారా కొట్టలేదా అన్నది కన్ఫర్మేషన్ చేసేది ట్రయల్. ఆ ట్రయల్ కోర్టులో జరుగుతుంది. అందువల్ల ఈ అక్యూజ్డ్ అని పిలుస్తున్నామంటే నింద మోపబడిన వ్యక్తి. ఆయన తప్పు చేశాడా తప్పు చేయలేదా అన్నది కోర్టు వారు నిశ్చయించుకుంటారు. అక్యూజ్డ్ అయినంత మాత్రాన ఆయన క్రిమినల్ అన్నమాట కాదు, అసలు క్రిమినలా కాదా అన్నది నిశ్చయించేది కోర్టు వారు. అందువల్ల ఈ కంప్లైనెంట్, అక్యూజ్డ్ వీళ్ళిద్దరూ ఒక కేసుకు సంబంధించిన క్రిమినల్ కేసు మరీ సంబంధించిన వీళ్ళిద్దరిని వాడటం జరుగుతుంది. ఎప్పుడైనా సరే ఈ యొక్క కంప్లైనెంట్, అక్యూజ్డ్ పదం విన్నామంటే అది క్రిమినల్ కేసు. ఆయన కేసు పెట్టినంత మాత్రం అవతల వ్యక్తి నేరం చేసినట్లు కాదు. ఆ నేరాన్ని కోర్టులో ప్రూవ్ అయితేనే అతను నేరస్తుడు అనే కన్ఫర్మ్ అవుతుంది. ఈ విషయం మీరు తెలుసుకోవాలని నేను కోరుకుంటూ మీ యొక్క లాయర్ గణేష్. జై హింద్.